ఈ ముకుంద ఎన్ని దారుణాలు చేస్తుందో చూస్తున్నావు కదా. నా భర్త మీద ఆశ చావక తను చచ్చినట్టు నటించి రూపం మార్చుకొచ్చింది. హాస్పిటల్లో డాక్టర్ని మేనేజ్ చేసి ఇంట్లో మా వాళ్ళని మాయ చేసి నా బిడ్డని తన బిడ్డ అంటోంది. ఇవన్నీ పర్వాలేదు, నేను చూసుకుంటాను. ముకుంద మెడలు వంచైనా నిజం కక్కేలా చేస్తాను. కానీ నాకు కావాల్సిందొక్కటే, నా ఏసీపీ సార్ ఎక్కడున్నారు? ఆయన పక్కనుంటే ఇవన్నీ సాధించడం నాకు ఒక లెక్క కాదు. ఆయన ఎక్కడున్నా క్షేమంగా వచ్చేలా చూడు తల్లి. అమ్మా మేడం, ఎవరు కావాలి మేడం? మీరా కోసం వచ్చాను. మేడం, తన కోసం వచ్చారా? ఇక్కడ తను లేదు మేడం, ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడెవరో కొత్త వాళ్ళు వచ్చారు. అవునా? తనకి ఎవరూ లేరు కదా? అనుమానం వచ్చి ఎవరైనా ఇక్కడికి రావచ్చని మీరా చెప్పింది. తనెక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తెలీదు మేడం, ఏదో అనాథాశ్రమం నుంచి వచ్చిందని చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చినా కానీ వచ్చిన కొద్ది రోజులకే ఇక్కడ అందరినీ బాబాయ్, పిన్ని, అక్క, అన్న, అవ్వ, తాత అంటూ అందరితో బాగా కలిసిపోయింది మేడం. ఎవరూ లేరు కదా మేడం, అందరినీ తన వాళ్లలా చూసుకునేది. ఎవరికి ఏ అవసరం వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్లేది. ఇంత మంచి అమ్మాయిని ఆ దేవుడు ఎందుకు అన్యాయం చేశాడా అని ఎన్నిసార్లు బాధపడ్డామో. కాని దేవుడున్నాడు మేడం, అందుకే దేవతలాంటి ఒక ఆవిడ దగ్గరికి మీరాని చేర్చాడు. అందరినీ కాపాడినట్టుగానే ఆ పెద్దింటబ్బాయిని కాపాడిందంట. వాళ్ళింట్లోనే ఉంటుందంట మేడం. అడ్రస్ ఉంది, ఇవ్వమంటారా మేడం? వద్దమ్మా, అక్కర్లేదు. తనిక్కడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటుందా? లేదు మేడం, ఎప్పుడో ఒకసారి వస్తుంది. మురారి ఏమైపోయాడు అని అందరూ తెగ టెన్షన్ పడిపోతున్నారు. నిజంగానే నన్ను తల్లిని చేసి మొహం చూపించలేక పారిపోయాడని అనుకుంటున్నారు. కానీ యాక్సిడెంట్ అయి నా దగ్గరే ఉన్నాడన్న సంగతి ఎవ్వరికీ తెలీదు. మురారి కోలుకున్న తర్వాత అందరికీ దూరంగా తీసుకెళ్లిపోతాను. ఇంకా ఎప్పటికీ మురారి ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు. మీరా, నువ్వెప్పుడొచ్చావు? ఆవిడెప్పుడొచ్చింది? నీతో ఏం మాట్లాడింది? మురారిని చూడలేదు కదా? ఆల్మోస్ట్ చూసినంత పనైంది మీరా. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలాంటి అమ్మాయివి, అన్ని వివరాలు అడిగింది. నువ్వు చెప్పినట్టే అంతా చెప్పాను. అయినా నేను లేనప్పుడు మురారి దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా? జాగ్రత్తగానే ఉన్నానమ్మా. ఈవిడికి అనుమానం వచ్చిందంటే ఇంకా ఎక్కువ ఎంక్వైరీలు చేస్తుంది. మురారిని ఇక్కడి నుంచి తొందరగా తీసుకెళ్లిపోవాలి. సరే, పని చూసుకో. అయితే ఆ మీరానే డాక్టర్ని మేనేజ్ చేసిందంటావు, అంతే కదా? చెప్పాను కదా మధు, సరోగసి చేశామని. నమ్మకం లేదా? అయ్యో కృష్ణ, నేను నమ్ముతున్నాను. అసలు నువ్వు ఇదంతా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మురారి ఖచ్చితంగా ఆ పని చేస్తున్నాడు. కానీ అత్తయ్య, పెద్దత్తయ్య వాళ్ళు నమ్ముతున్నట్టు లేదు మధు. వాళ్ళు మౌనంగా ఉంటుంటే నాకేదేదోలా ఉంది. నీ మాట నమ్మకపోవడం కాదు కృష్ణ, మీరాను అనుమానించడానికి ఒక్క ఆధారం కూడా లేదు కదా. సరోగసి చేశారన్నా ఆ డాక్టర్ కనుక ఎస్ అని ఒక్క మాట చెప్పుంటే అక్కడే దొరికిపోయి ఉండేది. కానీ ఆ మీరా చాలా తెలివిగా ప్లాన్ చేసింది. నువ్వు వేసిన నింద నిరాధారం అయిపోయింది. సాటి డాక్టర్ని కదా, నాతోనైనా న్యాయంగా ఉంటుందనుకున్నాను. కానీ ఆ మీరాతో కలిసి ఇంత నాటకం ఆడుతుందని అనుకోలేదు. చూడు కృష్ణ, అందరూ నీలాగా న్యాయం ధర్మం అంటూ ఉంటారనుకుంటున్నావా? కృష్ణ, ఇవన్నీ కాదు. మురారి కనుక ఉండి ఉంటే మీరా ఇంత ధైర్యం చేస్తుండేది కాదేమో అనిపిస్తుంది. సరిగ్గా మీరా తల్లి కాబోతుందని తెలిసినప్పటి నుంచి మురారి కనిపించకపోవడంతో మురారియే మీరాని తల్లిని చేశాడేమో అని నిజం బయటపడ్డాక మొహం చూపించలేక వెళ్లిపోయాడేమో అని అందరూ అన్ని రకాలుగా అనుకునేలా చేసింది. లేదు మధు, అది బాగా తెగించేసింది. ఏసీపీ సార్ ఉన్నా ఇలాగే చేసుండేది. అందరూ నా ఏసీపీ సార్ తప్పు చేశారేమో, మొహం చూపించట్లేదు అనుకుంటున్నారు. ఆయన తప్పు చేసినా ధైర్యంగా చేశానని ఒప్పుకుంటారు, తప్పించుకుని తిరిగే రకం కాదు. ఆయనకేమైందోనని భయంగా ఉంది మధు. కృష్ణ, నువ్వేం భయపడకు, ఏమీ జరగకూడదు. అలాంటిది ఏదైనా జరుగుంటే ఈ పాటికి తెలిసిండేది కదా. మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అన్నిటికీ ముగింపు తొందరలోనే దొరుకుతుంది. ముకుంద ఇంత చేస్తుంది కదా, ఇదంతా వాళ్ళ నాన్నకి తెలీదా? తెలిసిన సినిమా చూసినట్టు చూస్తున్నాడా? అసలు ముందు ఆయన సంగతి ఏంటో తేల్చాలి. నేను బయటికి వెళ్ళొస్తాను మధు. ఎక్కడ కృష్ణ? ఇంట్లో కూర్చుంటే ఏం తెలియదు మధు, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వెళ్తున్నాను. నేను వద్దు మధు, నువ్వు ఏసీపీ సార్ని కనుక్కునే ప్రయత్నం చెయ్యి. వెళ్ళొస్తాను. కృష్ణ, జాగ్రత్త. మురారి, తిను మురారి. మురారి, నువ్వు ఇలాగే ఎక్కువ రుచులు కదలకుండా
బెడ్ మీదనే ఉండటం చూడలేకపోతున్నాను. నువ్వు తొందరగా కోలుకోవాలి. నా చేయి పట్టుకుని నడవాలి. అలా జరగాలంటే నువ్వు మందులు వేసుకోవాలి. మందులు వేసుకోవాలంటే నువ్వు ఏదో ఒకటి తినాలి కదా. ఏంటి అలా మొహం పెట్టావు? బాగులేదా? పుల్లగా ఉందా? తీయగానే ఉందే. అంటే పులుపుగా ఉన్నా కూడా నువ్వు కొరికావు కాబట్టి తీయగా మారిపోయిందనుకో. ఇంకెంతకాలం నన్ను ఇలా హింసిస్తాం? నేను హింసిస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు మురారి? అసలు నీకు మనసులో వస్తుంది? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద పడుంటే కాపాడి తీసుకొచ్చింది నేను కదా. లేదంటే నువ్వు ప్రాణాలతో ఉండేవాడివా? నీ చేతిలో ప్రాణాలతో ఉండటం కంటే అక్కడే ప్రాణాలు వదిలేసి ఉంటే బాగుండే. మురారి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను హింసించడం కాదు, ఇలా మాట్లాడి నువ్వే నన్ను హింసిస్తున్నావు. అది నీకు అర్థమవుతుందా? అయినా నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావులే. నన్ను, నా ప్రేమని అర్థం చేసుకుని ఎప్పుడు కృష్ణుని వదిలేసి నా కోసం నువ్వు వచ్చేసుండేవాడు. మురారి, మురారి, ఎందుకు ఆవేశపడుతున్నావు? ఎందుకింత ఆవేశపడుతున్నావు? నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. నీ పక్కన ఉండవలసింది ఎవరు? నేనా లేక కృష్ణనా? ప్రేమించుకున్నది మనం మురారి. కలిసి బతకాల్సింది మనమే. ఒక సంవత్సరం అగ్రిమెంట్ పెళ్ళని చెప్పి తర్వాత వదిలేస్తానని మాటిచ్చి ఇప్పుడు నీ మనసు మొత్తం ఆ కృష్ణే ఉందంటే ఎలా ఊరుకుంటాననుకుంటున్నావు? నీ మనసుని చంపుకో, లేదంటే ఆ కృష్ణనే ముకుందా కృష్ణని చంపుతాను అని నేను అనను మురారి. కాని గత్యంతరం లేకపోతే అంతకి తెగిస్తానని నీకు తెలుసు. మురారి, నీకోసం నా రూపాన్ని మార్చుకునేదాన్ని. ఇంకా ఆ కృష్ణని లేకుండా చేయలేనా? కాబట్టి నువ్వే ఆ కృష్ణని మర్చిపోవటం బెటర్. అది కళలో కూడా జరగదు. జరగాలి మురారి, జరిగి తీరాలి. నువ్వు పిచ్చిదానివో ముండిదానివో అర్థం కావాలి. ఏదైనా నువ్వు ఆదర్శని పెళ్లి చేసుకున్నావు, నేను కృష్ణని పెళ్లి చేసుకున్నాను. ఆ విధి మనం కలిసి బ్రతకాలని రాసి పెట్టలేదు. అర్థం అవుతుందా? అది నీకే అర్థం కావట్లేదు. ఆ విధి ఎప్పుడూ మనం కలిసే ఉండాలని అవకాశాలు ఇస్తూనే ఉంది. కానీ నువ్వే వాటిని ఉపయోగించుకోవట్లేదు. చివరికి ఇప్పుడు కూడా యాక్సిడెంట్ అయి నాకే కనిపించావు. ఎందుకు? కృష్ణను అత్తయ్య వాళ్ళు చూసుండొచ్చు కదా. ఎందుకు నా కంట్లోనే పడ్డావు? ఎందుకంటే నువ్వు దక్కాల్సింది నాకు. దీన్నే విధి అంటారు మురారి. ఎవరిని ఎక్కడికి చేర్చాలో నిర్ణయిస్తుంది. విధే నిర్ణయించిందో లేకపోతే నీ దగ్గర ఉండాలని నువ్వే యాక్సిడెంట్ చేయించావో ఎవరికి తెలుసు? మురారి, అవును, నా కోసం నీ రూపాన్ని మార్చుకున్న దానివి, నా కోసం మా బిడ్డని నీ కడుపులో పెంచుకున్న దానివి. ఈ యాక్సిడెంట్ కూడా నువ్వే ప్లాన్ చేసి ఉండవన్న గ్యారంటీ ఏంటి? చెప్పాను కదా, నువ్వు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోవు. నీకోసం నేను ఎంతకైనా తెగిస్తే నన్ను నేనే ప్రమాదంలోకి నెట్టుకుంటా. అంతేకాని నీకు ప్రమాదం కలిగిస్తానని ఎలా అనుకుంటున్నావు? చూడు, నీకోసం ఎలా మారిపోయానో నువ్వే చూడు. ఒకప్పుడు నువ్వు ప్రేమించిన ముకుంద రూపాన్ని వదులుకున్నాను. ఈ ప్రాసెస్ లో నా ప్రాణాలే పోయిండేవి. అయినా కూడా తెగించాను. ఎందుకు తెలుసా? నేను ప్రాణాలతో ఉండడం అంటూ జరిగితే అది నీతోనే. ఎందుకు మురారి నన్ను అర్థం చేసుకోవట్లేదు? మురారి, నువ్వు నా ప్రాణం. నిజంగా నేను నీ ప్రాణమే అయితే ఈ ప్రాణాన్ని ఇంతలా హింసించావు. అదే నీ స్థానంలో నేనుంటే నీ సంతోషం ముఖ్యమనుకొని ఎప్పుడో వదిలేసి ఉండేవాడిని. కానీ నేను మాత్రం నేను వదలను. ప్రేమ కోసం దేన్నైనా వదులుకోవచ్చు, కానీ ప్రేమనే వదులుకోవడం ఏంటి? నాన్సెన్స్. చూడు మురారి, ఇప్పటి వరకు చాలా ప్రేమగా ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను విను. చిన్నాళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు నా సొంతం అవుతావని చాలా చాలా ఓపిక ఎదురు చూశాను. ఇంకా నాకు ఓపిక లేదు. ఈ ఛాన్స్ కాకపోతే ఇంకొక ఛాన్స్ రాకపోతుందా అని ఎదురు చూశాను. కానీ ఇది లాస్ట్ ఛాన్స్. దీన్ని నేను వదులుకోదలుచుకోలేదు. ఇక నుంచి నువ్వు కలిసి ఉండాల్సింది నాతోనే. కృష్ణని, ఆ గతాన్ని మొత్తానికి మర్చిపోతున్నావు. ఒకవేళ నువ్వు నా దగ్గరే ఉన్నావని కృష్ణ వచ్చినా
ముకుంద కడుపులో ఉన్నది మన బిడ్డ కాదు, నా వల్లే తను గర్భవతయ్యింది. ఇక నుంచి ముకుందతోనే కలిసి ఉంటానని నువ్వు చెప్పాలి. పిచ్చి పట్టింది నీకు? ఆ బిడ్డ మా బిడ్డ, మా రక్తం. నీ బిడ్డ ఎలా అయిపోతుంది అనుకుంటున్నావు? పిచ్చి మురారి, బిడ్డ కోసం నీకు నాకు మధ్య ఏదో జరిగింది అని చెప్పమనటం లేదు. మన మధ్య ఏదో జరిగిందని, నువ్వు నావాడివని కృష్ణని నమ్మించటం కోసం నీ బిడ్డని నేను అడ్డం పెట్టుకుంటున్నానంతే. సరగసి నిజంగా జరిగింది కదా. ఒకవేళ ఎలా నమ్ముతుందని నువ్వు ఆలోచిస్తున్నావేమో. కృష్ణకి కడుపొచ్చిందని అందరికీ నువ్వు అబద్ధం చెప్పలేదు. అలాగే ఇంకొక అబద్ధం చెప్పు. అసలు ఈ సరోగసిని జరగలేదు కృష్ణ. ముకుంద నా వల్లే తల్లయింది, అది నీకు చెప్తే ఎక్కడ నువ్వు తట్టుకోలేవోనని, అది నీ బిడ్డని చెప్తే నువ్వే ముకుందని బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటావని, సరోగసి అని చిన్న నాటకమాడానని చెప్పు. కావాలంటే ఆ డాక్టర్ వైదేహితో నేను చూపిస్తాను. తను మన పార్టీని కదా. ఇంత చెప్పాక కృష్ణని వదిలించుకోవటానికి ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ నిన్ను అసహించుకొని మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఎలా ఉంది ఐడియా? నీ బొందలాగే ఉంది. నేను కదలలేకపోతున్నాను కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే... మురారి, నువ్వు కదిలినా కూడా నన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే నీ బిడ్డ నా కడుపులో కదులుతుంది కదా. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాను వినుకో. నేను చెప్పినట్టు వింటే నవ్వుతూనో ఏడుస్తూనో అందరం సేఫ్ గా ఉంటాం. లేదంటే ఆ కృష్ణ కూడా ఉండదు, నా కడుపులో నీ బిడ్డ కూడా ఉండదు. ఇది మాత్రం కన్ఫర్మ్. అయ్యో, ఫ్రూట్ తినలేకపోతున్నావు కదా, జ్యూస్ చేసి తీసుకొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఎక్కడికెళ్ళారక్క? కృష్ణ ఎక్కడికెళ్ళిందో తెలియదు. మీరు కూడా లేకపోయేసరికి కంగారు పడిపోయాం. ఇంట్లో ఇంత జరుగుతుంటే ఇంట్లో ఎలా ఉండాలనిపిస్తుంది రేవతి? ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదక్క. పాపం పండే వరకు ఇలాగే ఉంటుంది. మనం కొంచెం ఓపిక పడితే చాలు. అది తెలుసుకుందామనే వెళ్ళాను సుమ. మీరాని ఎక్కడి నుంచైతే తీసుకొచ్చానో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అక్కడ అందరూ మీరా చాలా మంచిది, అందరికీ మంచి చేస్తుందని చెప్పారే తప్ప ఎవరు తన తప్పులు చేస్తుంది అని ఎవరూ చెప్పలేదు. పెద్దమ్మా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. అసలు మీరా గురించి ఎంక్వైరీ చేస్తున్న అవసరమే ఉంది? కృష్ణాని నమ్మకుండా మీరా మంచిదా కాదా అని సందేహపడటం కరెక్ట్ కాదు పెద్దమ్మా. అది మనమే కృష్ణాని మురారిని అనుమానించినట్టుగా ఉంటుంది. ఏం చేయమంటావురా? మీరా తల్లి అని తెలిసింది. కారణం ఎవరు అంటే మురారి అని చెప్తోంది.